పాండా ప్యానల్ అయితే వచ్చింది 38.5 ప్యానల్ అనమాట. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, ఇది పాండా అనమాట ప్యానల్. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్యానల్లో ప్రాబ్లం వచ్చేసి వైట్ అండ్ ఇక్కడ బార్డర్ వస్తుందన్నమాట. ఇక్కడ పట్టి బార్ వస్తుంది ఈ కాఫ్ దగ్గర, అండ్ ఇటు సైడ్ వైట్ ఇమేజ్ వచ్చింది. అండ్ దీంట్లో ప్రాబ్లం చూడండి, ఒకసారి ఆన్ చేస్తాను. హాఫ్ పిక్చర్ ఉంటుంది, హాఫ్ పిక్చర్ ఉండదన్నమాట. ఇక్కడ బార్స్ ఉంటాయి, వర్టికల్ బార్స్. చూసినట్టయితే వైట్ ఇష్యూ ఉందన్నమాట. ఇక్కడ ఈ వైట్ ఇష్యూ అండ్ ఇక్కడ వైట్ ఉంది అండ్ ఇక్కడ బార్స్ వస్తున్నాయి. అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఏంటి అని చూసుకుంటే మనకి వైట్ ఇష్యూ వచ్చిందంటే ఒకటి వికామ్ వోల్టేజ్ అన్న వీక్ ఉంటుంది అండ్ కాఫ్ అన్నది బర్న్ అయి ఉంటుంది అనమాట. ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ కాఫ్ చూడండి మొత్తం అన్నది బర్న్ అయిపోయింది టోటల్గా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏవిడిడి వోల్టేజ్ రన్ అవుతుంది 15 వోల్టేజ్. ఈ వోల్టేజ్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఫుల్ ఫైర్ అయింది, అందుకే మనకి ఇక్కడ వైట్ ఇష్యూ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడైతే మనము ఈ కాఫ్ అన్నది ఇటు సైడ్ రిమూవ్ చేసి పిక్చర్ చెక్ చేసుకుందాం. అండ్ ఇక్కడ పిక్చర్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్, నేనైతే ఇప్పుడు ఈ కాఫ్ అన్నది రిమూవ్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ట్రాక్స్ ఏం లేవు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాక్లు ఏం లేవు అండ్ బ్లాక్ ఇక్కడంతా రిమూవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను టీవీని అయితే ఆన్ చేస్తున్నాను ఒకసారి. టీవీ అయితే ఆన్ అయిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు వైట్ ఇష్యూ ఏం లేదు, కరెక్ట్గా వచ్చిందనమాట పిక్చర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్కడ కూడా పిక్చర్ అనేది ఇప్పుడు వచ్చింది. అంటే ఏంటి అంటే ఈ ఒక్క కాఫ్ వల్ల మనకు మొత్తము ప్యానల్ అన్నది డిస్టర్బ్ అయిపోయింది, వైట్ ఇష్యూ రావడము లైన్స్ అంతా. ఇక్కడ చూడండి ఇంతసేపు ఇక్కడ ఫుల్ బార్డర్ ఉంది, ఇప్పుడు చూసుకుంటే మనకు పిక్చర్ అనేది వచ్చిందనమాట. ఎందుకు ఈ కాఫ్ అనేది రిమూవ్ చేసి మనం ఇక్కడ బై హ్యాండ్తో గ్రౌండింగ్ ఇచ్చినప్పుడు అన్నిటికీ పాస్ అవుతుంది అనమాట ఇప్పుడు వోల్టేజ్ అనేది. అప్పుడు చూస్తే మనకి ఇప్పుడు పిక్చర్ అంతా కరెక్ట్గా ఉంది. అండ్ ఈ కాఫ్ని రీప్లేస్మెంట్ చేసి ఆఫ్టర్ పిక్చర్ ఎలా వస్తుంది ఏంటి అనేసి నెక్స్ట్ అప్డేట్లో అనేది చెప్తాను. ఇదైతే న్యూ కాఫ్ అనమాట. ఇప్పుడైతే కాలిపోయిన కాఫ్ అంటే బర్న్ అయిన కాఫ్కి మనం ఈ కాఫ్ అన్నది అటాచ్ చేద్దాము. ఇక్కడ చూడండి మనకు కాఫ్ అనేది ఎలా బర్న్ అయిపోయిందో చూడొచ్చు. ఇప్పుడైతే నేను బాండింగ్ అనేది చేసేసాను అనమాట. ఇప్పుడైతే పీసీబీ సైడ్ అయితే బాండింగ్ అవుతుంది, చూడొచ్చు మీరు ఇక్కడ ఎలా బాండింగ్ అవుతుంది ఏంటి అనేసి కూడా. ఇప్పుడైతే చూస్తే నేనైతే ఇప్పుడు ఐసీ రిప్లేస్మెంట్ చేశాను అండ్ ఈ స్కాలర్ బోర్డ్ కూడా రిప్లేస్మెంట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి ఇది ఫైర్ అయింది మొత్తం, ఐసీ అన్నది అది ఎక్కడో పోయింది, అది ఓల్డ్ ఐసీ. ఇదైతే మనము న్యూ ఐసీ అయితే ఇప్పుడు రిప్లేస్మెంట్ చేసామన్నమాట. ఇప్పుడైతే చెక్ చేద్దాం ప్యానల్ ఏ కండిషన్లో ఉంది ఏంటి అనేసి. చూడొచ్చు దీనికి మ్యాచింగ్ ఐసీ అనమాట. ఈ ఐసీ డిఫరెంట్, ఈ ఐసీ డిఫరెంట్ అనమాట. మనం బాండింగ్ చేసింది ఇది కూడా చూపించి ఐసీ డిఫరెంట్ ఉంది చూడండి. ఈ ఐసీ అన్నది డిఫరెంట్ ఉంది, ఈ ఐసీ అన్నది డిఫరెంట్ ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ మనకు పిక్చర్ అనేది ఏ వైట్ ఇష్యూ లేదు, కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడైతే పిక్చర్ లైన్స్ కూడా ఏమీ లేదనమాట. బాండింగ్ అనేది అయితే పర్ఫెక్ట్గా అయిందనమాట. చూడొచ్చు మొత్తం ప్యానల్ అనేది ఏ విధంగా రెడీ అయింది. అంటే దేనివల్ల అంటే మనకి ఇక్కడ కాఫ్ బర్న్ అవ్వడం వల్ల అండ్ వైట్ ఇష్యూ వచ్చి మొత్తం టోటల్ అబ్నార్మల్ అయిపోయింది అనమాట ఈ ప్యానల్లో వచ్చి. ఇప్పుడైతే దీన్ని ఎలా రిజాల్వ్ చేసామో చూసారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకే అండ్ థ్యాంక్ యూ.